నెల్లూరు జిల్లా సైదాపురంలోని గద్దలతిప్పలో గల 793 సర్వే నెంబర్లోని 10.117 హెక్టార్ల ప్రభుత్వ భూమిని ఎంఎస్ గూడూరు మినరల్స్ వారికి మైనింగ్ కోసం లీజు కింద కేటాయించేందుకు అధికారులు ప్రజాప్రతిసేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైదాపురం మండల తహసీల్దార్ సుభద్ర, పర్యావరణ శాఖ అధికారులు, సైదాపురం ఎస్ఐ క్రాంతికుమార్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పర్యావరణము, అడవులు మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఎస్ఓ ఉంటే జిల్లా కలెక్టర్ వారి పర్యవేక్షణలో కానీ లేదా పార్టీ నామినేట్ చేయబడిన వారి పర్యవేక్షణలో కానీ ఈ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సేకరించి మినిట్స్ రూపంలో పర్యావరణం, అడవులు మరియు మంత్రిత్వ శాఖకు పంపించవలసి ఉన్నది. 6.55 కోట్ల పెట్టుబడితో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొలకలపొండ్ల గ్రామం సైదాపురం మండలంలోని సర్వే నంబరు 793 వద్ద 10.117 హెక్టార్ల లీజు స్థలంలో సాలీనా మైకా 10,305 టన్నులు, క్వార్ట్జ్ 1,03,051 టన్నులు మరియు ఫెల్స్పార్ 37,098 టన్నుల ప్రతిపాదన కొరకు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇచ్చేసినటువంటి మన జిల్లా జాయింట్ కలెక్టర్ వారు ఎం వెంకటేశ్వర గారు, జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఐఏఎస్ శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వారికి స్వాగతం పలుకుతున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా పేరు ఎంవివిఎస్ రామకృష్ణ, ఎస్వి ఇన్యూరో ల్యాబ్స్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం. ప్రస్తుత ప్రాజెక్ట్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఇబ్రహీంపట్నం వారు మైకా, క్వార్ట్జ్ మరియు పెరెట్ స్పేర్ త్రవ్వకం వరకు 10 సంవత్సరాల కాల పరిమితిలో శ్రీ మెర్సెస్ గూడూరు మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి 26/2/2024లో లీజు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈ 3/4/2024న 1,50,454 టన్స్ పర్ యానం మైనింగ్ ప్రణాళికను జిల్లా మైన్స్ అండ్ మరియు జువాలజీ ఆఫీసర్ నెల్లూరు వారు మైనింగ్ ప్లాన్ అప్రూవ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వచ్చేసి మా టోటల్గా వచ్చేసి 1,50,454 టన్స్ పర్ యానం. అలాగే మైకా వచ్చేసి 10,305 టన్స్ పర్ యానం. అలాగే క్వార్ట్జ్ వచ్చేసి 1,03,051 టన్స్ పర్ యానం. అలాగే ఫెల్స్పేర్ వచ్చేసి 37,098 టన్స్ పర్ యానం. దీనికి ఈ మైనింగ్ ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం ఎస్ఏ వారికి అప్లై చేసుకోవడం జరిగింది. అంత సున్నితంగా ప్రసరించిన తర్వాత ఇది B1 కేటగిరీకి చెందింది కాబట్టి 5 హెక్టార్స్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి 29/10/2025న TOR జారీ చేయడం జరిగింది. అలాగే యాజ్ పర్ TOR నోటిఫికేషన్ యాజ్ పర్ TOR EI నోటిఫికేషన్ 2006 ప్రకారం ఈ అధ్యయనం చుట్టూ 3 months బేస్ లైన్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. 10 కిలోమీటర్ రేడియస్, ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న 10 కిలోమీటర్ రేడియస్ లో 3 months బేస్ లైన్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. ఈ బేస్ లైన్ డేటా వచ్చేసి మార్చి 2025 నుంచి మే 2025 మధ్యలో 3 months బేస్ లైన్ డేటా కలెక్ట్ చేయడం జరిగింది. ఆ పీరియడ్ లో దీని యొక్క క్వారీ త్రవ్వకం చేయ ప్రదేశ స్థితిగతులు టోపోషీట్ లో పొందుపరచడం జరిగింది. అక్షాంశ రేఖాంశాలు ఎక్కడ క్వారీ ఉన్నదన్నది అక్షాంశ రేఖాంశంలో టోపోషీట్ లో పొందుపరచడం జరిగింది. అలాగే ఈ మైనింగ్ ప్రక్రియకి వచ్చినప్పటికీ క్వారీ సెమీ మెకనైజ్డ్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతిలో క్రమబద్ధమైన మరియు శాస్త్రీయమైన మైనింగ్ పద్ధతిలో నిర్వహించాలని ప్రతిపాదించడం జరిగింది. చట్టబద్ధమైన అనుమతుల ప్రకారం బెంచ్ ఎత్తు మరియు వెడల్పు 3 మీటర్లు వద్ద నిర్వహించబడుతుంది మరియు బెంచ్ వాలు వచ్చి 60 degrees వద్ద నిర్వహించబడుతుంది. మైకా, క్వార్ట్జ్ మరియు ఫెల్స్పేర్ బెంచ్ల కోసం డ్రిల్లింగ్ మరియు బ్లాస్టింగ్ ఉపయోగించి మరియు ధాతువు సబ్గ్రేడ్ మినరల్స్ మెటీరియల్ని హ్యాండిల్ చేయడం ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అది డ్రిల్లింగ్ అంటే కొంచెం క్వార్ట్జ్, ఫెల్స్పేర్ కొద్దిగా హెవీగా ఉంటాయి కాబట్టి వీటికి బ్లాస్టింగ్ చేయాలని బ్లాస్టింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. అలాగే ధాతువు బాడీని 10 టన్నుల సామర్థ్యం ఉన్న టిప్పర్ కలిగిన ఎక్స్కవేటర్ ద్వారా బ్లాస్ట్. ఈరోజు మన మెర్సెస్ గూడూరు మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఏదైతే మైనింగ్ సంబంధించి ఇక్కడ క్వార్ట్జ్ కానివ్వండి, అలాగే మైకా, తర్వాత ఫెల్స్పార్
ఈ మూడు సంబంధించినటువంటి మినరల్స్ సంబంధించి ఇక్కడ దాదాపుగా 10 acres 10 hectares సంబంధించిన మైనింగ్ సంబంధించినటువంటి అనుమతుల గురించి, పర్యావరణ అనుమతుల గురించి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మీకు వివరంగా మన ఈ పోలీస్ కంట్రోల్ బోర్డు వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు వల్ల ఏమైనా మీకు ఉంటే అభిప్రాయాలను మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చు. అదేవిధంగా వ్రాతపూర్వకంగా కూడా మీరు ఇవ్వచ్చు, మీకు అభిప్రాయం తెలియజేయచ్చు. స్పష్టంగా ఎలాంటి ఇది లేకుండా మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్టు గురించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు ఇప్పుడు మన ఈగా చూడడం జరిగింది. ఏవైతే మీకు దీని మీద ఉన్న సందేహాలు కానీ ఏమైనా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మీకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సంబంధిత ప్రాజెక్టు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వారు మీకు క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే మీరు చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా మీకు అభిప్రాయం తెలియజేయవచ్చు. అందుకని మీకు అవకాశం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.